ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రతి ఒక్కరు మోకరించి ప్రార్థన చేద్దాం. మనల్ని మనము దేవుని సన్నిధి కొరకు, ఆయన కృప కొరకు, ఆయన రాజ్యం కొరకు, ఆయన బోధ కొరకు మనం సిద్ధపాటు చేసుకుందాం. ప్రతి ఒక్కరము మోకరించి ప్రార్థన చేద్దాం. పరలోకమందున్న తండ్రి, జీవాధిపతి ఒక దేవ, రక్షకుడు ఒక తండ్రి, మహాదేవ, ఇప్పటి వరకు మమ్మల్ని కాచి కాపాడి సజీవులలో ఆరోగ్యవంతులలో మీ బిడ్డలలో మమ్మల్ని ఉంచి మరలా ఈ విధంగా నీ సన్నిధికి వచ్చుటకును, మిమ్మల్ని పాడి స్తుతించి గణపరిచి మహిమపరచుటకు ఇచ్చిన అవకాశం బట్టి, అర్హతను బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాము, ఆరాధిస్తున్నాము, గణపరుస్తున్నాము. తండ్రి, మీరు మాకు ఇచ్చిన ఈ స్థితిని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ, ఆరాధిస్తూ, గణపరుస్తూ మీ సన్నిధిలోకి వచ్చి మిమ్మల్ని మా మధ్యకి ఆహ్వానిస్తున్నాము. తండ్రి అయిన దేవా, మీరు మా మధ్యకి రండి. కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువా, మీరు మా మధ్యకి రండి. పరిశుద్ధాత్మ దేవా, మీరు మా మధ్యకి రండి. మీరు మా మధ్యకి వచ్చి మాకు మీతో సహవాసములు, మీతో సమాధానము, మీ అందరి భయభక్తులు కలిగిన జీవితమును, మీ బోధను, మీ రక్షణను, మీ అభిషేకమును, మీ రూపమును, మీ తత్వమును, మీ మనస్తత్వమును, మీ రాజ్యమును మీరు మాకు దయచేయండి. ఈ లోకానికి బోధకుడిగా వచ్చిన యేసుక్రీస్తు ప్రభువు ఇప్పుడు మీరు మా మధ్యకి వచ్చి రబ్బునివై మీరు మాతో మాట్లాడండి. మీ మంచి బోధను మీరు మాకు అందించండి. పర సంబంధమైన భోజనం, రాజ్య సంబంధమైన బోధన మీరు మాకు అందించండి ప్రభువా. ఇదిగో ఆత్మ చెప్పు సంగతులు చెవి గలవాడు వినగా కానీ చెప్పు చిన్న ప్రకారము ఆత్మదేవా, మీరు బోధించుండగా ఇక్కడ వెంటనే సిద్ధపడిన ప్రతి ఒక్క బిడ్డకు వినగల చెవులను, గ్రహించగల మనసును, సిద్ధపడిన దేహమును దయచేయండి. బంధకములు, సోమరితనం, అల్ప విశ్వాసం, అవిశ్వాసమును, మీ వాక్యమునికి వ్యతిరేకమైన ప్రవర్తన, కదలికను ప్రభువా ప్రతి ఒక్క బిడ్డ నుంచి తీసివేసి నీ వాక్యము కొరకు ప్రభువా ఇదిగో సారవంతమైన పొలముగా, అనుకూలమైన వ్యక్తులుగా ప్రతి ఒక్క బిడ్డను మార్చండి. ఈ వాక్యము విత్తనములు వారి జీవితంలో నూరంతర ఫలం ఇచ్చేలాగా చేయండి తండ్రి. ఈ వాక్యానికి వ్యతిరేకించే స్వభావం, అడ్డుపడే స్వభావం ఇదిగో ప్రభు యేసు క్రీస్తులో ప్రతి ఒక్క బిడ్డ నుంచి తీసివేస్తున్నాను. అటువంటి వారిని మార్చి నీ వాక్యం కొరకు ప్రతి ఒక్క బిడ్డ హృదయాన్ని సారవంతమైన పొలముగా మార్చమని, ప్రతి ఒక్క బిడ్డను నీ రాజ్యం కొరకు సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాను. అలాగే బోధించున్న నన్ను మరుగుపరిచి మీరే ప్రత్యక్షమై మీరే మాట్లాడండి. మాటలు నావిగా కాక మీవిగానే ప్రకటించండి. ఈ మందుకు తగిన భోజనాన్ని, బోధన మీరు అందించండి ప్రభువా. ఇదిగో నీ బోధన నీ బిడ్డలు పెంచమని ప్రార్థిస్తున్నాను. అలాగే ఈ వాక్యం ఎంతవరకు వినబడుతుంది అంతవరకు మీ ఆత్మను ఆవరింప చేసి దుష్టుని, సాతాను శోధకుడు త్రొక్కివేసి నీ సన్నిధికి, నీ మాటకు, మీ అధికారానికి, మీ రక్షణ కార్యానికి, మీ బోధకు వ్యతిరేకంగా పనిచేసి ఏ మనిషి, ఏ ఆయుధం, ఏ అధికారం, ఏ చట్టము, ఏ పన్నాగు వర్ధిల్లకుండా యేసుక్రీస్తు వారి నామములో చేస్తున్నారు. మీరు చేయడానికి కృపను దయచేయండి. వాతావరణ సమస్యలు అనుకూల దయచేసి నీ దేవాలయాన్ని వస్త్రపు చెంగుతో కప్పి నీ బిడ్డలు మీ ఆత్మతో నింపి ప్రభువా నన్ను మీ అభిషేకంతో నింపి మీ బిడ్డలతో మాట్లాడమని, పౌర స్వరాన్ని ఈ దేవాలయంలో, ఈ ప్రాంతంలో అంతట్లో వినిపించమని, మీ రక్షణ కార్యాన్ని జరిగించమని, నశించిన ఆత్మను రక్షించమని, ఇప్పుడు ఈ ఆరాధన తండ్రి మీ నామానికి మహిమకరంగా జరిగించమని అర్థిస్తూ మా తండ్రిని, మా ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు వారి అద్భుతమైన నామంలో, రక్షణించు క్రీస్తు యేసు నామంలో అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇక్కడ కూడి ఉన్న మీ అందరికీ మన ప్రభువును, ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క రక్షణనిచ్చు నామములో శుభములు, వందనములు తెలియచేయుచున్నాను. హల్లెలూయా. ఎస్తవుని బిడ్లారా, మీరంతా బాగున్నారా? ప్రభు కృపలో వర్ధిల్లుచున్నారా? ఎస్తవుని బిడ్లారా, మీరంతా బాగున్నారని, ప్రభు కృపలో వర్ధిల్లుచున్నారని, మీ ప్రార్థనా జీవితాలను, విశ్వాస జీవితాలను కాపాడుకుంటూ అనేక మంది ఎదుట యేసుక్రీస్తు ప్రభు వారి సొంత రక్షకునిగా అంగీకరించి పరలోక రాజ్యం కొరకు ఎదురు చూస్తున్నారని ప్రభు పేరిట విశ్వసించుచున్నాను. హల్లెలూయా. ఎస్తవుని బిడ్లారా, ముందుగా మీ అందరికీ అడ్వాన్స్ హ్యాపీ క్రిస్మస్. క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్. ఎస్తవుని బిడ్లారా, దేవుని వాక్యాన్ని నేర్చుకోవడానికి వెళదాం. ఆర్ యు రెడీ? ఎస్తవుని బిడ్లారా, దేవుని వాక్యాన్ని నేర్చుకుందాం. మూల వాక్యంగా మత్తయి గారి సువార్త 4వ అధ్యాయము 4వ వచనం చదవలసిందిగా కోరుచున్నాను. మత్తయి గారి సువార్త 4వ అధ్యాయము 4వ వాక్యము. అందుకాయన మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు గాని దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును అని వ్రాయబడి ఉన్నదనెను. చదువుకున్న వాక్యము ఆత్మీయ ఆహారాన్ని గురించి చెప్పబడుతున్న వాక్యము. అంటే దేవుని బోధ గురించి, వాక్యం యొక్క బోధన గురించి, రక్షణ వాక్యముల గురించి చెప్పబడుతున్న మాటలు. ఇప్పుడు మనం చదువుకున్న మాటలు చెప్తుంది స్వయముగా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారు, వాక్యమై ఉన్న యేసుక్రీస్తు ప్రభువారే.
వాక్యమైన యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్నారు, మనిషి భోజనము చేయటం వల్లే బ్రతకడు, కానీ వాక్యం వల్ల కూడా బ్రతుకుతాడు. వాక్యం వలన బ్రతుకుతాడు. ఎస్తవుని బిడ్డలారు, మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు, కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును, బ్రతుకుతాడు. ఎస్తవుని బిడ్డలారా, బలమైన ఆహారము దేవుడు విశ్వాసులకు వాగ్దానం చేశారు. బలమైన వాక్యాన్ని, ఆత్మలను బలపరిచే వాక్యాన్ని దేవుడు విశ్వాసులకు హక్కుగాను వాగ్దానముగాను ఇచ్చారు. ఆత్మీయ ఆహారం విశ్వాసుల హక్కు. బలమైన ఆహారం పొందుకోవటం విశ్వాసుల యొక్క, దేవుడు ఇచ్చిన వాగ్దానము, అది విశ్వాసుల యొక్క హక్కు. ఎందుకంటే గాడ్ అంటున్నారు కదా, మంచి గోధుమలతో నేను మిమ్మల్ని తృప్తిపరుస్తాను అని. ఏమంటున్నారు? మంచి గోధుమలతో నేను మిమ్మల్ని తృప్తిపరుస్తాను, కొండ తేనెను నేను మీకు అనుగ్రహిస్తాను అని వాగ్దానం చేశారు. ఎస్తవుని బిడ్డలారా, మనకు దేవుని గురించి, మన దేవుని గొప్పతనం గురించి చెప్పాలి అంటే మొట్టమొదటిగా ఇశ్రాయేలుతో ఆయన ఏం చెప్పాడో తెలుసా? మా దేవుడు అబ్రహాము దేవుడు, ఈసాకు దేవుడు, యాకోబు దేవుడు, ఆయన మమ్మల్ని ఐగుప్తు బానిసత్వముల నుంచి విడిపించి ఎర్ర సముద్రాన్ని చీల్చి ఎడారిలో మాకు మన్నాను కురిపించి, ఎడారిలో మాకు మన్నాను కురిపించి, ఎస్తవుని బిడ్డలారా, 30 లక్షల మందిని 40 సంవత్సరాల పాటు రోజు ఫ్రెష్ ఫుడ్ ఆకాశం నుంచి కురిపించి పోషించిన గొప్ప పోషకుడు మా దేవుడు అని చెప్తారు. ఒకసారి పండించి బస్తాల్లో దాచిపెట్టుకుని తినే పంట కాదు వారికి ఇచ్చింది. ఏ రోజుకి ఆ రోజే ఫ్రెష్ పంట, ఫ్రెష్ భోజనం, ఫ్రెష్ ఆహారం, తాజా ఆహారముతో ఆయన పోషించాడు. ఎంతమందిని? ఒకరినా ఇద్దరినా కాదు, 30 లక్షల మందిని 40 సంవత్సరాలు, ఒక రోజు 2 రోజులు కాదు, 40 సంవత్సరాల పాటు ఫ్రెష్ భోజనం ఆకాశం నుంచి కురిపిస్తే ఏ రోజు ఆ రోజు పోగు చేసుకొని తినడమే వాళ్ళ పని. తాజా భోజనం. ఎస్తవుని బిడ్డలారా, తాజా భోజనం. అలాగే ఏలియా గారు, ఎస్తవుని బిడ్డలారా, ఏలియా గారిని ఎలా పోషించాడు? ఎస్తవుని బిడ్డలారా, రోజు వేడి వేడి రొట్టె ముక్కలు, కాకుల్ని పంపించి పోషించిన దేవుడు మన దేవుడు. పోషించడంలో మన దేవుని తర్వాతే ఎవరైనా సరే. ఎస్తవుని బిడ్డలారా, పోషించడంలో మన దేవుని తర్వాతే ఎవరైనా సరే. ఎస్తవుని బిడ్డలారా, ఆయన బోధ వింటూ 5,000 మంది ఆకలిని మరిచిపోయి, ఎస్తవుని బిడ్డలారా, పరవశంలో ఆత్మవశులైపోయి, ఆత్మచేత నింపబడి ఆకలిని కూడా మర్చిపోయి 3 రోజులు అన్నపానములు లేకుండా కూర్చొని ఉంటే 5,000 మందికి భోజనం పెట్టిన గనుడు మన దేవుడు. ఘనత కలిగిన వాడు మన దేవుడు. ఎస్తవుని బిడ్డలారా, వారి ఆకలితో పంపకూడదు అని నిర్ణయించుకొని వారి ఆకలి తీర్చిన దేవుడు మన దేవుడు. ఎస్తవుని బిడ్డలారా, ఆయన తన బిడ్డల్ని ఎప్పుడు ఆకలిగా ఉంచారు. ఆయన తన బిడ్డల్ని ఎప్పుడు ఆకలితో ఉంచరు. దేవుని బిడ్డలారా, ఎస్తవుని బిడ్డలారా, ఆకలితో ఉంచరు. అది 30 లక్షల మందినైనా, అది ఒక్కరినైనా, అది 5,000 మందినైనా, అది 7,000 మందినైనా, అది ఎంతమందినైనా సరే ఆయన ఆకలితో ఉంచే దేవుడు కాదు. మంచి గోధుమలతోనూ కొండ తేనెతోనూ పోషించే దేవుడు. ఎస్తవుని బిడ్డలారా, తాజా ఆహారంతో పోషించే దేవుడు మన దేవుడు. ఎస్తవుని బిడ్డలారా, ఆనాటి ఆ దేవుని ప్రేమ నేటికి కూడా మార్పు లేకుండా అలాగే అందుతూ ఉంది, కొనసాగుతూ ఉంది దేవునిలో. ఎస్తవుని బిడ్డలారా, ఇశ్రాయేలుని పోషించినప్పుడు ఏ ప్రేమ అయితే ఉందో, 30 లక్షల మంది ఇశ్రాయేలీయులను 40 సంవత్సరాలు పోషించినప్పుడు ఏ ప్రేమ అయితే దేవునిలో ఉందో, 5,000 మందికి భోజనం పెడుతున్నప్పుడు, రొట్టెలు చాపునిస్తున్నప్పుడు దేవునిలో ఏ ప్రేమ అయితే ఉందో, ఏలియా గారికి ఒక్కరికే భోజనం పెడుతున్నప్పుడు ఏ ప్రేమ అయితే ఉందో
నేటికి కూడా దేవుడు నీ మీద కూడా అదే ప్రేమ కలిగి ఉన్నారు. నేటికి కూడా అదే ప్రేమను కలిగి ఉన్నారు అనుకుంటారు. ఆ ప్రేమ అలాగే కొనసాగుతూనే ఉంది. ఎస్తాను బిడ్లారా, నీ ఆకలిని తీర్చుటకు ఆయన బాధ్యత కలిగిన వారు. ఎస్తాను బిడ్లారా, నీ ఆకలిని తీర్చుటకు ఆయన బాధ్యత కలిగిన వాడు. నిశ్చయముగా మంచి గోధుమలతో ఆయన నీకు భోజనం సిద్ధపరుస్తారు. ఎస్తాను బిడ్లారా, మంచి గోధుమ పంటను నీకు అనుగ్రహిస్తాడు ఆయన. మంచి గోధుమలతో ఆయన నిన్ను తృప్తిపరుస్తాడు. ఎందుకంటే అది ఆయన వాగ్దానం. ఎస్తాను బిడ్లారా, అది ఆయన వాగ్దానము. మంచి భోజనమును పొందుకోవటము అది నీ హక్కు. మంచి భోజనం పొందుకోవటం అది నీ హక్కు దేవుని బిడ్లారా. అందుకే దేవుని వాక్యం తెలియజేస్తుంది కదా, ఈ భోజనం ఏ భోజనం గురించి చెప్పబడుతున్న భోజనం? ఆత్మీయ భోజనము గురించి చెప్పబడుతున్న భోజనం. మనిషి రొట్టె వలన మాత్రము జీవించడు, కానీ దేవుని నోట నుంచి వచ్చే ప్రతి మాట వల్ల జీవిస్తాడు. అందుకే యెహోవా దొరుకు కాలమందే మీరు వెతకాలి. యెహోవా దొరుకు కాలమందే ఆయన వెతుకుడి. ఆయన సమీపమున ఉండగానే ఆయన వేడుకోవాలి. ఎస్తాను బిడ్డారా, నీ ఆకలి ఉందా? నువ్వు దప్పికొని ఉన్నావా? అయితే నువ్వు ఆయన దొరికే కాలంలోనే వెతకాలి. ఆయన సమీపంలో ఉండగాల ఆయన దగ్గరికి రావాలి. వాక్యం వినిపిస్తున్నప్పుడే, వాక్యం బోధిస్తున్నప్పుడే నువ్వు ఆయన దగ్గరికి రావాలి. బోధ అందుతున్నప్పుడే నువ్వు ఆయన దగ్గరికి రావాలి. ఎస్తాను బిడ్డారా, దేవుడు అందుబాటులో ఉండగానే, వాక్యం మనకు దొరుకుతున్న కాలంలోని ప్రత్యక్షతలు, దర్శనాలు, బోధ దొరుకుతున్న కాలంలోనే, సమృద్ధిగా ఆత్మీయ ఆహారము దొరుకుతున్న కాలంలోనే దేవుని దగ్గరికి రావాలి. దేవుని దగ్గరికి రావాలి, వాక్యాన్ని నేర్చుకోవాలి. దేవుని దగ్గరికి రావాలి, వాక్యాన్ని నేర్చుకోవాలి. కారణం ప్రవక్త అయిన ఆమోస్ గారు తెలియజేస్తారు కదా, దేశంలో భయంకరమైన కరువు రాబోతుంది. దేశంలో భయంకరమైన కరువు రాబోతుంది. అది అన్నపానములు గుర్చిన, అన్నపానములు లేకపోవటం వల్ల వచ్చిన కరువు కాదు. అన్నపానములు లేకపోవటం వల్ల వచ్చు కరువు కాదు. దేవుని వాక్యము దొరకక, దేవుని బోధ అందక, దేవుని దర్శనము అందక, దేవుని ప్రత్యక్షతలు రాక, దేవుని స్వరము వినబడని కరువు రోజులు రాబోతున్నాయి. ఎస్తాను బిడ్డారా, కరువు రోజులు రాబోతున్నాయి. యెహోవా మాట దొరకకపోవటం వల్ల వచ్చు కరువు రాబోతుంది. ఎంత వెతికినా, ఎంత విందామన్నా, ఎంత చదువుకుందామన్నా, ఎంత చూద్దాము అన్నా, ఎంత విందాము అన్నా వినబడని, కనబడని రోజులు రాబోతున్నాయి. దేవుని బిడ్డలారా, భయంకరమైన కరువు వస్తుందంట. అది అన్నపానములు లేకపోవటం వల్ల వచ్చే కరువు కాదు. దేవుని మాట కరువు, దేవుని దర్శనపు కరువు, దేవుని ప్రత్యక్షత లేని కరువు, దేవుని దర్శనము దొరకని కరువు, దేవుని బోధ దొరకని కరువు వస్తుందంట. ఆ కరువు రాకముందే నీ వాక్యాన్ని నేర్చుకోవాలి, బోధ నేర్చుకోవాలి. ఎస్తాను బిడ్డలారా, వాక్యాన్ని చేర్చుకోవాలి, దేవుని దగ్గరికి రావాలి, దేవుని వాక్యాన్ని వినాలి, దేవుని వాక్యాన్ని నేర్చుకోవాలి, దేవుని వాక్యాన్ని పొందుకోవాలి. దొరికే కాలంలోనే పొందుకోవాలి. పొందుకోకపోతే కరువులో నీకు ఎక్కడా దొరకదని గుర్తుంచుకోవాలి. ఎస్తాను బిడ్డలారా, ఇది దర్శనాలు దొరికే కాలం, దేవుని ప్రత్యక్షత దొరికే కాలం, దేవుని వాక్యము దొరికే కాలం, దేవుని వాక్యానికి టైం దొరికే కాలం, చదవడానికి బైబిల్ దొరుకుతున్న కాలం, వినడానికి బోధకులు బోధ వినిపిస్తున్న కాలం, బోధ వినబడుతున్న కాలం. ఈ కాలంలో నువ్వు నిర్లక్ష్యం చేస్తే, ఈ కాలంలో నువ్వు నిర్లక్ష్యంగా ఉంటే కరువు కాలం వస్తుందని గుర్తుంచుకో. నేను దేవుని దర్శనం చూద్దాం అనుకున్నా, నువ్వు దేవుని దర్శనం చూద్దాం అనుకున్నా, దేవుని ప్రత్యక్షత చూద్దాము అనుకున్నా, దేవుని వాక్యం విందామనుకున్నా, దేవుని వాక్యం చదవాలి అనుకున్నా, బోధకుల బోధ విందామనుకున్నా, వినబడని రోజులు వస్తాయని గుర్తుంచుకో. అప్పుడు నీ ఆకలి తీరనే తీరదు, నీ దప్పిక తీరనే తీరదు.
ఎస్తవుని బిడ్డారా, నీ ఆత్మీయ ఆకలి, నీ ఆత్మీయ దప్పిక తీరదు. అది ఎప్పుడు ఆ ఆకలితో అలమటిస్తూనే నీ ఆత్మ ఉంటుందని గుర్తుంచుకోవాలి. నీ ఆత్మ అలమటిస్తూనే ఉంటుంది. ఎస్తవుని బిడ్డారా, మనిషి రొట్టె వలన మాత్రమే జీవించాడు, దేవుని నోటి నుంచి వచ్చే ప్రతి మాట వలన జీవిస్తాడు. ఆ మాట లేకపోవటం వల్ల నీకు మరణం వస్తుంది, నువ్వు జీవాన్ని కోల్పోతావు. మనలో సత్తువ పోతుంది, మనలో నిరీక్షణ పోతుంది, మన భక్తి పోతుంది, మన ప్రార్థనా జీవితం పోతుంది, మనము కాపాడుకునే రక్షణ పోతుంది, పరిశుద్ధత పోతుంది. ఎంత వెతికినా దొరకని రోజులు వస్తున్నాయి. ఎస్తవుని బిడ్డలారా, ఎంత వెతికినా దొరకని వాక్యము దొరకని, బోధ దొరకని, ప్రత్యక్షత దొరకని, దేవుని దర్శనము దొరకని, బోధ దొరకని రోజులు రాబోతున్నాయి అని గుర్తుంచుకో. ఈ రోజు ఆలస్యం చేస్తున్న నీకు, ఈ రోజు వాయిదాలు వేసుకుంటున్న నీకు, ఈ రోజు వద్దనుకుంటున్న నీకు, ఈ రోజు పక్కన పెడుతున్న నీకు, ఈ రోజు అవసరం లేదులే అనుకుంటున్న నీకు, ఇప్పుడు కాదులే ఇంకొక గంట తర్వాత విందాము, ఈ రోజు కాదులే ఇంకొక రోజు విందాము అనుకుంటున్న నీకు బహు కరువు రాబోతుందని గుర్తుంచుకోవాలి. అర్థమవుతుందా? దేవుని వాక్యాన్ని ఈ రోజు కాదు ఇంకొక రోజు విందాం, ఈ గంట కాదు ఇంకొక గంట తిందాం, తర్వాత విందాం, ఈ పని చేసుకున్న తర్వాత విందాం అని వాయిదాలు వేసుకుంటున్న నీకు ఒకరోజు ఈ వాక్యం దొరకని రోజు, నీ ఆకలి తీరని రోజు, నీ దప్పిక తీరని రోజు రాబోతుందని గుర్తుంచుకోవాలి. ఈ రోజు దేవుని దర్శనాలు వస్తుంటే, దేవుని ప్రత్యక్షతలు వస్తుంటే, దేవుడు ప్రత్యక్షమవుతుంటే నిర్లక్ష్యం చేస్తూ చూడకోకుండా ఏవేవో ఆలోచనలు కలిగి, ఏవేవో కోరికలు కలిగి, ఏవేవో ఆశలు కలిగి, ఏవేవో ఆకలి దప్పికలు కలిగి దేవుని దర్శనానికి వీలుగా ఉండకోకుండా, సిద్ధపడి ఉండకోకుండా, దేవుని దర్శనానికి సిద్ధం లేకోకుండా, ఆయన రావడానికి సిద్ధంగా నువ్వు లేకోకుండా, నిన్ను సిద్ధపరచుకోకుండా, శుద్ధిగా ఉండకోకుండా, ఎదురు చూస్తూ ఉండకోకుండా ఉన్న నీకు పొందుకుందామన్నా, చూద్దాము అన్న దేవుని దర్శనం దొరకని రోజు, దేవుని ప్రత్యక్షత దొరకని రోజు రాబోతుందని గుర్తుంచుకోవాలి. ఆయన పోషించుచున్న కాలం ఇది, ఆయన సమృద్ధిగా ఇస్తున్న కాలం ఇది, మంచిది ఇస్తున్న కాలం ఇది, శ్రేష్టమైనది తాజాది ఇస్తున్న కాలం ఇది. తాజా భోజనము, శ్రేష్టమైన భోజనము, బలమైన భోజనము, మంచి భోజనము ఇస్తున్న కాలం ఇది. దీని యందు నీవు వాక్యాన్ని నేర్చుకోపోతే, వాక్యాన్ని చేర్చుకోపోతే, దేవుని దగ్గరికి రాకపోతే, ప్రత్యక్షతలకు అనుకూలమైన భక్తి జీవితము, దర్శనాలకు అనుకూలమైన భక్తి జీవితం కలిగి ఉండకపోతే, ఒకరోజు నీ జీవితంలో ఇవేమీ లేక అలమటించే రోజు రాబోతుంది. కరువు దినాలు రాబోతున్నాయి దేవుని బిడ్డలారా. ఎస్తవుని బిడ్డలారా, దేవుని మాట దొరకని రోజులు వస్తున్నాయి. ఎస్తవుని బిడ్డలారా, దేవుని మాట దొరకని రోజులు వస్తున్నాయి. అయితే దేవుని వాక్యం తెలియజేస్తుంది, నేను ఇశ్రాయేలు వారిని తిరిగి వారి మేత భూములకు రప్పిస్తాను అని దేవుని వాగ్దానం. నేను ఇశ్రాయేలు వారిని తిరిగి వారి మేత భూములకు రప్పిస్తాను. దీని అర్థం సత్యవాక్యాన్ని విడిచిపెట్టి సద్బోధను విడిచిపెట్టి, వాక్యానుసారమైన బోధను విడిచిపెట్టి, అపోస్తుల బోధను విడిచిపెట్టి, యేసుక్రీస్తు ప్రభు వారి బోధను విడిచిపెట్టి, అద్భుతాల వైపు, స్వస్థతల వైపు, విడుదలల వైపు, ఆశీర్వాదాల వైపు, ఆశ్చర్య కార్యాల వైపు రక్షణ పొందిన వారు కూడా, ఆత్మాభిషేకం పొందిన వారు కూడా, దేవుని చేత ఏర్పరచుకున్న వారు కూడా వాక్యానికి ఆధారం చేసుకోక, వాక్యం వలన తృప్తి పడక, వాక్యం వలన ఆకలి తీరింది అనుకోక, అద్భుతాల కొరకు వాక్యాన్ని విడిచిపెట్టి అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు, మేలులు, ఆశీర్వాదాలు, విడుదలల కొరకు, స్వస్థతల కొరకు వాక్యాన్ని విడిచి ఎవరైతే వెళ్ళిపోయారో వీటన్నిటి కొరకు, అర్థమవుతుందా, వెళ్ళిపోయారో అలాంటి వారిని మరలా తీసుకొస్తారు మేత భూమికి అంటున్నాడే తప్పితే, అర్థమవుతుందా, వాక్యాన్ని నిర్లక్ష్యం చేసి,
వాక్యానికి వాయిదా వేసి, వాక్యాన్ని వద్దనుకొని, వాక్యానికి రాకోకుండా, వాక్యానికి విలువనివ్వకుండా, వాక్యాన్ని బోధన చేర్చుకోకుండా, దేవునికి దేవుని చేర్చుకోకుండా ఉన్న వారిని మరలా మేత భూమికి తీసుకొస్తానన్నట్లేదు. రక్షణ పొంది, ఆత్మాభిషేకం పొంది, ఆత్మలో ఎదిగిన వారిలో కొంతమంది వాక్యాన్ని పక్కన పెట్టి అద్భుతాలు, స్వస్థతలు, విడుదలలు చేస్తామని బిడ్లారా. అలాగే కొరకు ఎవరైతే వెళ్ళారో వారందరిని మరలా మేత భూమికి తీసుకొస్తాను అని చెప్తున్నాడు. అర్థమవుతుందా? అలాగ చెదిరిపోయిన అనేక మందిని, అనేక ప్రాంతాల్లో ఉన్న వారందరినీ నేను మేత భూమిలోకి తీసుకొస్తాను, నా పిల్లలందరినీ అని చెప్తున్నారు. తెస్తామని బిడ్లారా. మీరు రొట్టెల కోసమే నా దగ్గరికి వస్తున్నారు, అద్భుతాల కోసమే నా దగ్గరికి వస్తున్నారు, చేపల కోసమే నా దగ్గరికి వస్తున్నారు, వాక్యం కోసం, నా బోధ కోసం మీరు రావట్లేదు అన్నారు యేసుక్రీస్తు ప్రభువారు. అంటే రొట్టెల కోసం, చేపల కోసం, స్వస్థతల కోసం వచ్చేవారు ఆయనకు అవసరం లేదు. ఎవరైతే రాజ్య సంబంధమైన సువార్త కోసం వస్తారో వారే ఆయనకి కావాలి. అయితే విచారకరమైన విషయం ఏంటంటే, అద్భుతాలు చేసే దగ్గర లక్షల మంది ఉంటారు, సత్యవాక్యం ఉన్న దగ్గర, అర్థమవుతుందా, యేసుక్రీస్తు ప్రభు వారి బోధ ఉన్న దగ్గర, వాక్యానుసారమైన బోధ ఉన్న దగ్గర, అపోస్తల బోధ ఉన్న దగ్గర చాలా తక్కువ మంది ఉంటారు. మనుషులు అద్భుతాలకు, మిరకల్స్ కి అట్రాక్ట్ అయినంతగా వాక్యానికి అట్రాక్ట్ అవ్వరు. మనుషులు అద్భుతాలకు తృప్తి పడినంతగా, సాటిస్ఫై అయినంతగా, కడుపు నింపుకున్నంతగా, అద్భుతాలతో నింపుకున్నంతగా వాక్యంతో నింపుకోరు, సాటిస్ఫై అవ్వట్లేదు. అది పాపం. అది నీ ఆత్మ పతనానికి కారణమవుతుంది. అది మన ఆత్మ పతనానికి కారణమవుతుందని గుర్తుంచుకోవాలి. మనిషి రొట్టె వలన మాత్రమే జీవించడు. దీని ప్లేస్ లో రొట్టె అన్న ప్లేస్ ఏదైనా పెట్టుకోవచ్చు. మనుషులు ఉద్యోగం వల్లనే మాత్రమే జీవించడు, మనిషి గృహం వలన జీవించడు, మనిషి సంపాదన వలన జీవించడు, మనుషుడు విద్య వలన జీవించడు, మనిషి కుమారుల వల్ల, కుమార్తెల వలన జీవించడు, మనిషి ఫ్యామిలీ వలన జీవించడు, మనిషి పంట పొలాల వలన జీవించడు, మనిషి ఆరోగ్యం వలన జీవించడు. దేని వలన జీవిస్తాడు? దేవుని నోటి నుంచి వచ్చే ప్రతి మాట వలన జీవిస్తాడు. కాబట్టి వాక్యం మీద మన జీవితం బేస్ అవ్వాలి. వాక్యం వల్ల మనం తృప్తి పొందాలి, వాక్యం వల్ల మనం బలము పొందాలి, వాక్యం వల్ల మనం తృప్తి పొందాలి, మన ఆకలి తీర్చుకోవాలి, వాక్యముతో మన ఆకలి తీర్చుకోవాలి. అలా కాకుండా నువ్వు నిర్లక్ష్యం చేస్తే ఎస్తోని బిడ్డలారా, అది నీ ఆత్మీయ జీవితానికి మంచిది కాదు. దేవుడు నీకు దూరం అవుతారని గుర్తుంచుకోవాలి. ఎస్తోని బిడ్డలారా, నేను ఇశ్రాయేలు వారిని మేత భూమికి రప్పిస్తాను అంటున్నాడు. తన పిల్లలు సమృద్ధి అయిన భోజనం తినాలి అన్నది దేవుని యొక్క ఉద్దేశం. సమృద్ధిగా వాక్యం వినాలి, వాక్యం నేర్చుకోవాలి, దర్శనాలు చూడాలి, ప్రత్యక్షతలు చూడాలి, ఆయన దగ్గర ఉండాలి అన్నది దేవుని యొక్క ఉద్దేశం. ఆకలి తీర్చుకోవాలి అన్నది ఆయన ఉద్దేశం, కోరిక, ఆలోచన. దేవుని యొక్క కోరిక, ఆలోచన. బికాస్ ఆయన పచ్చిక గల చోట్ల ఆయన తన మందను విశ్రమింప చేస్తాడు. శాంతికరమైన జలముల యొద్దకు ఆయన తీసుకెళ్తాడు తన మందను. ఎస్తోని బిడ్డలారా, లోయలలో పుట్టు పద్మముల దగ్గరకు తన మందను తీసుకెళ్తాడు. లోయలలో పుట్టే పద్మముల దగ్గరకు, వల్లి పద్మములు, పద్మములుండు చోట ఆయన తన మందను మేపువాడు. అవి ఎక్కడుంటాయంటే లోయల్లో ఉంటాయి. ఆ లోయల్లో పుట్టే వల్లి పద్మముల దగ్గరికి ఆయన మేత కొరకు, భోజనము కొరకు తన మందను తీసుకువెళ్తాడు. దేవుని బిడ్డలారా, మేపుతాడు. ఎస్తోని బిడ్డలారా, మరి దేవుని వాక్యాన్ని సమృద్ధిగా దొరుకుతుంటే మనం నిర్లక్ష్యం చేస్తే, మనం దూరంగా ఉంటే, ఎస్తోని బిడ్డలారా, మనం చోటు ఇవ్వకపోతే, ఆ వాక్యానికి చోటు ఇవ్వకపోతే, ఆ వాక్యానికి సమయాన్ని ఇవ్వకపోతే, ఆ వాక్యానికి చెవి ఇవ్వకపోతే, ఆ వాక్యము లేని చోట నువ్వుంటే
ఆ వాక్యము బోధించని దగ్గర నువ్వు ఉంటే, ఆ వాక్యము వినబడని దగ్గర నువ్వు ఉంటే నీ ఆకలి తీరుతుందా? దేవుని ఉద్దేశం నెరవేరుతుందా? ఆకలి తీరదు, దేవుని ఉద్దేశము నెరవేరదు. నీకు వాక్యం అందని దగ్గర ఉండడానికి వీలేదు. సమృద్ధి అయిన భోజనము, దేవుని వాగ్దానం, దేవుని వాక్యం సరిగా బోధించని దగ్గర ఉండకూడదు. సమృద్ధిగా సంతృప్తిగా బోధ అందాలి. ఆ చోటలో నువ్వు ఉండాలి, అక్కడే నువ్వు ఉండాలి. సమృద్ధిగా దొరికే చోటే నువ్వు ఉండాలి. దొరుకుతున్న చోట నువ్వు నిర్లక్ష్యంగా ఉంటే, దూరంగా ఉంటే, లేని చోట ఉండకూడదు. లేని చోట పరిగెత్తుకొని దొరికే దగ్గరికి వెళ్ళిపోవాలి. అక్కడి నుంచి వాక్యం దొరకని ప్లేస్ లో నుంచి పరిగెత్తుకుంటూ అర్జెంటుకు అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ వెళ్ళి వాక్యం దొరికే చోటకు నువ్వు వెళ్ళాలి, వాక్యాన్ని వినాలి. ఆత్మలను రక్షించుటకు ఒక్కసారి ఇవ్వబడినది ఈ బోధ. ఈ బోధ లేని చోట ఆత్మల రక్షణ జరగదు. నువ్వు చేస్తున్నది తప్పు అని చెప్పని వాక్యం చెప్పట్లేదు అంటే, ఆ బోధ సంఘంలో చేయబడట్లేదంటే, వినబడట్లేదంటే అది దేవుడిచ్చిన బోధే కాదు. అర్థమవుతుందా? ఆశీర్వాదాలు, కృపలు, స్వస్థతలు, విడుదలలు, కోర్స్ ఇవి ఒక భాగమే తప్పితే అంతా అవి కాదు. నీ సంఘము యొక్క పరిస్థితిని బట్టి ఆత్మచేత నింపబడి ఆత్మచేత నువ్వు బోధన అందుకొని నీ సంఘపు పరిస్థితిని బట్టి నువ్వు బోధించట్లేదంటే, బోధ ఇవ్వబడట్లేదు అంటే ఎస్తేను బిడ్డలారా అక్కడి నుంచి పరిగెత్తుకొని వెళ్ళి సమృద్ధిగా దేవుని మాట ఉన్నది ఉన్నట్లుగా వినబడే, దేవుని వాక్యం వినబడే చోటకు నువ్వు వెళ్ళాలి. లేకపోతే నీ ఆత్మ పతనం అయిపోతుంది, నువ్వు నశించిపోతావు, నరకానికి వెళ్తావు. కాబట్టి సమృద్ధిగా దొరికే చోటుకి వెళ్ళాలి. పరిగెత్తుకొని వెళ్ళాల్సిన అవసరం నీకుంది. పరిగెత్తుకొని వెళ్ళాలి. అలా కాకుండా నువ్వు నిర్లక్ష్యంగా ఉంటే ఎలాగా? కానానులో ఆహారం లేనప్పుడు ఐగుప్తుకు వెళ్ళలేదా యాకోబు గారి కుమారులు? వెళ్ళారా లేదా? కానానులో ఆహారం లేనప్పుడు యాకోబు గారి కుమారులు ఐగుప్తుకు ప్రయాణమై వెళ్ళారా లేదా? ఆహారం కొరకు పరిగెత్తుకుంటూ యాకోబు గారు పంపించారా లేదా? ఆహారం ఇక్కడ లేదని, ఐగుప్తులో ఆహారం ఉందని పంపించారా లేదా? యాకోబు గారు కుమారులను యాకోబు గారు ఐగుప్తుకి పంపించారు. మోయాబులో ఆహారం లేదని బెత్లెహేమును దేవుడు జ్ఞాపకం చేసుకొని సమృద్ధిగా ఆహారాన్ని ఇస్తున్నారు అని నయోమి గారికి విన్నప్పుడు నయోమి గారు ప్రయాణం స్టార్ట్ చేశారా లేదా? పరుగు ప్రారంభించారా లేదా? భోజనం కొరకు. ఎస్తాను బిడ్డారా, మోయాబు నుంచి బెత్లెహేముకి వెళ్ళారు భోజనం కొరకు. అలాగే అరణ్యములో ఉన్న బాప్తిస్ము ఇచ్చి యోహాను గారి దగ్గరికి దేవుని వాక్కు వచ్చి, యెహోవా వాక్కు వచ్చింది అని వినగానే పట్టణాలు గృహాలు వదిలేసి అరణ్యంలోకి వెళ్ళారా లేదా? యెహోవా వాక్కు బాప్తిస్ము ఇచ్చి యోహాను గారి దగ్గరికి వచ్చింది అని తెలిసినప్పుడు పట్టణాలే ప్రజలు అరణ్యంలోకి పట్టణాలు తెలిసి అరణ్యంలోకి వెళ్ళారా లేదా? వెళ్ళారు. దేని కొరకు? దేవుని వాక్కు కొరకు. ఎస్తాను బిడ్డలారు వెళ్ళారు. యేసుక్రీస్తు ప్రభువారు కొండలలో, సముద్ర తీరాలలో, తోటల్లో బోధిస్తున్నప్పుడు ప్రజలందరూ వదిలేసి వెళ్ళారా లేదా? పరుగున. ఎస్తాను బిడ్డలారా, అపోస్తలులు బోధిస్తుంటే ఊరంతా వాక్యం వినడానికి వచ్చారు. ఎస్తాను బిడ్డలారా, రేపు ప్రయాణం ఉందని, మిషనరీ ప్రయాణం ఉందని పౌలు గారు రాత్రంతా అర్ధరాత్రి అయినా సరే వాక్యాన్ని విశదీకరించి అర్ధరాత్రి అయినా ఆ రాత్రంతా బోధించడానికి సిద్ధపడి అర్ధరాత్రి అయినా బోధిస్తుంటే ప్రజలు ఎస్తవని బిడ్డారా వాక్యం పట్ల ప్రీతి కలిగి నైట్ అంతా మేల్కొని వాక్యం విన్నారా లేదా? విన్నారు. ఎస్తవని బిడ్డారు వెళ్ళలేదా? విన్నారు. వాక్యం చెప్పే దైవ సేవకులు ఆ ఊరిలో వాక్యాన్ని చెప్పి వేరే ప్రాంతానికి వాక్యం చెప్పడానికి వెళుతుంటే ఆ బోధకుల వెంటే ఊరంతా ఓడరేవు దాకా వచ్చి పంపిన విశ్వాసులు లేరా? ఆత్మీయ ఆకలి కలిగిన వారు, వాక్యపు ఆకలి కలిగిన వారు, ఆ దారిలో ఏం చెప్తారు అని ఓడ దాకా సాగనంపిన ఊరు వాళ్ళు లేరా? పట్టణం మొత్తం వచ్చి పంపించిన వాళ్ళు లేరా? భక్తులు లేరా? విశ్వాసులు లేరా? దైవ సేవకుల్ని దళయ పట్టణస్థులు
అపోస్తుల వాక్యాన్ని విని, వాక్యం ముగించగానే, ప్రార్థన అయిపోగానే గబగబా ఇంటికి వెళ్ళిపోయి భోజనం ప్లేట్లో భోజనం పెట్టుకొని తిని బెడ్ మీద పండుకోకోకుండా, రెస్ట్ తీసుకోకోకుండా, పనులు చేసుకోకోకుండా, ముందు పరిశుద్ధ గ్రంథాన్ని ఓపెన్ చేసి, లేఖనాలు ఓపెన్ చేసి, బోధకులు చెప్పిన బోధ అలాగున ఉందో లేదో అని పరిశీలించిన వారు లేరా? లేరా? వాక్యం పట్ల ఆసక్తి కలిగిన వారు లేరా? ఆకలి కలిగిన వారు లేరా? ఉన్నారు. బైబిల్ చదువుకోకుండా, వాక్యాలు వినకుండా, వాక్యాన్ని చదువుకోకుండా, వాక్యాన్ని ధ్యానించుకోకుండా, ఉపదేశాలు నేర్చుకోకుండా, వాక్యంలో బోధలో ఎదగకోకుండా, ఎందుకు నీ భక్తి జీవితం? వాక్యం పట్ల, బోధ పట్ల, ఉపదేశం పట్ల నీకు ఒక కసి, ఒక తీర్మానం, ఒక ప్రేమ, ఒక ఆశ, ఒక నిరీక్షణ, ఒక పరుగు, ఒక ఆకలి తప్పి నీకు లేనప్పుడు ఎందుకు నీ భక్తి జీవితం? ఆ బోధ కొరకు నువ్వు పరుగు చేయనప్పుడు ఎందుకు అసలు నీ భక్తి జీవితం? అసలు ఎందుకు పనికొస్తుంది? ఎందుకు బలహీనతలో, ఎందుకు బలహీనంగా మారుతున్నావు? బోధ ఎక్కడ ఉండదో, ఎక్కడ బోధ నిర్లక్ష్యం చేస్తారో, ఎక్కడ ఉపదేశాన్ని నిర్లక్ష్యం చేస్తారో వారు ఆధ్యాత్మికంగా బలహీనులైపోతారు. ఉండదు వారిలో. శ్రమను తట్టుకునే బలం ఉండదు, కష్టాన్ని తట్టుకునే బలం ఉండదు, నిందను తట్టుకునే బలం ఉండదు. దేవుని కొరకు నిలబడే బలం ఉండదు, పరలోక కొరకు నిలబడే ఉండదు, ఆశను నిగ్రహించుకునే బలం ఉండదు, పాపాన్ని జయించే బలం ఉండదు, పాపానికి నో చెప్పే బలం ఉండదు. ఎక్కడ వాక్యము లోపిస్తుంది, ఎక్కడ ఉపదేశం వినకుండా ఉంటారు, ఎక్కడ ఉపదేశానికి దూరంగా ఉంటారు, ఎక్కడ దైవ సాన్నిధ్యంలో, దైవ బోధకు దూరంగా ఉంటారో వాళ్ళు ఎప్పుడు పరిశుద్ధంగా ఉండలేరు. ప్రార్థనా జీవితం బలంగా ఉండదు. దుష్టుని ఎదిరించలేరు, పాపాన్ని జయించలేరు, పాపానికి నో చెప్పలేరు. అపవాది వేసే అగ్ని బాణాలను ఎదుర్కొని నిలబడలేరు. ఇది నిజమా అంటే కాదు, అబద్ధమని టేస్టే చూస్తారు, పళ్ళను టేస్టే చూస్తారు. దేవుడు నీకు అద్భుతాన్ని చేసేవాడు కదా, నిజంగా దేవుడు ఉంటే అంటే అవును లేడు. వాక్యం వినని వాడి పరిస్థితిదే, అవును లేడు. దేవుడుంటే నా కార్యం జరిగేది కదా, దేవుడుంటే నన్ను తప్పించేవాడు కదా, దేవుడుంటే నేను తప్పించేవాడు కదా, దేవుడుంటే ఈ కార్యం జరిగేవాడు, కీడు జరగనిచ్చేవాడు కాదు కదా అంటే అవును లేడు, అందుకే జరిగించలా. ఎస్, ఇలాంటి దైవ వ్యతిరేకమైన స్వభావం ఎవరికి వస్తుందో తెలుసా? మాటలు వాక్యము లేని వాడికి వస్తుంది, వాక్యం వినని వాడికి వస్తుంది, ఉపదేశంలో ఉండని వాడికి వస్తుంది, ఉపదేశము నేర్చుకొనని వాడికి వస్తుంది, వాక్యం చదవని వాడికి వస్తుంది. యోబు గారు యెహోవా ఇచ్చిన యెహోవా తీసుకొని యెహోవా నామముకు స్తుతి కలుగును గాక అనడానికి కారణం బోధ, వాక్యం, ఉపదేశం. అవును, అబ్రహాము గారు నువ్వు కుమారులను కుమార్తెలను కంట విస్తారంగా పిలువబడతారు అని వాగ్దానం చేసిన తర్వాత కూడా ఎన్ని సంవత్సరాలు వెయిట్ చేశారు? 25 సంవత్సరాలు వెయిట్ చేశారు. కారణం వాక్యం. ఎప్పుడు నువ్వు ఇవ్వలేదని అడగలా దేవుణ్ణి. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని, యెహోవా నామమునకు మహిమ కలుగును గాక. భర్త పోయి విధవరాలిగా ఉంటే ఇంకొక పెళ్లి చేసుకోకుండా భర్త చనిపోయినది మొదలు ఎన్ని సంవత్సరాలు? 80 సంవత్సరాలకు పైగా దేవాలయంలో పనిచేస్తుంది, దేవాలయంలో పరిచయం చేస్తుంది. పాపం చేయట్లేదు, దేవాలయంలో పరిచర్య చేస్తుంది. ఎస్తామని బిడ్డారా, దేవాలయం పరిచర్య చేస్తుంది. దేని వల్ల? వాక్యం వలన. వాక్యం వలన. వాక్యం ఎక్కడ ఉంటుంది? సాతాను అక్కడ ఓడిపోతుంది.
వాక్యం ఎక్కడ ఉంటుంది అక్కడ విశ్వాసం బలంగా ఉంటుంది, ఇంద్రియ నిగ్రహత్వం బలంగా ఉంటుంది, దేవుని కొరకు నిలబడాలన్న కసి ఎక్కువగా ఉంటుంది. అక్కడ దేవుని వాక్యం ఎక్కడ ఉంటుందో, ఉపదేశం ఎక్కడ ఉంటుందో, బోధ ఎక్కడ ఉంటుందో, బోధ ఎవరైతే వింటారో వాళ్ళ కసి ఉంటుంది. దేవుని కొరకు బ్రతకాలి, పరిశుద్ధంగా బ్రతకాలి, పరిశుద్ధంగా బ్రతకాలి, వాక్యానుసారంగా బ్రతకాలి అన్న కసి ఎక్కువగా ఉంటుంది బోధ ఉన్న వినేవారిలో. విని ఇట్లా తుడి చేసుకొని ఇటు విని ఇటు వెళ్ళేవారిలో కాదు, బోధను సరిగా వినేవారిలో. ఎస్తామని పెట్టారు ఉంటుంది. ఎవరిలోనైతే నెగిటివ్ వర్డ్స్ వస్తాయి అంటే వాక్యము లేని వారిలో, ఉపదేశం వినని వారిలో మాత్రమే, వినని వారిలో మాత్రమే. దేవుడు ఉంటే మా అబ్బాయిని ఎందుకు చచ్చిపోయాడు, నాకెందుకు పిల్లలు పుట్టలేదు, నేనేమై ఉన్నాను, అది కేవలము దేవుని చిత్తం అనుకొని ఉండటమే దేవుని బిడ్డల లక్షణం. నాకేముంది అది దేవుని చిత్తం అంతే, నాకేమి లేదు అది దేవుని చిత్తం, దేవునికే మహిమ రావాలి. అది భక్తి అంటే. చేస్తా అలాంటి భక్తి చేయి, వేస్తామని బిడ్డలారా. నిజముగా నువ్వు ఆధ్యాత్మికంగా ఆత్మీయంగా బలం కావాలి అంటే నువ్వు పరుగు పెట్టాల్సింది ఉపదేశం దగ్గరికే, సత్యవాక్యం దగ్గరికి, ఆత్మీయ ఆహారం దగ్గరికి. అది ఎక్కడ ఉంటే అక్కడ పరిగెత్తాలంతే. ఆత్మీయ ఆహారం ఎక్కడుందో, బలమైన ఆహారం ఎక్కడుందో, సత్యవాక్యం ఎక్కడుందో అక్కడికి పరిగెత్తాలి. ఎస్తాను బిడ్డారా, పరిగెత్తాలి. ఎక్కడ ఉపదేశం ఉందో అక్కడికి పరిగెత్తాలి. లేకపోతే నీ ఆత్మ నశించిపోతుంది. అందుకే కీర్తనాకారుడైన దావీదు గారు అంటారు కదా, నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది, బాధల్లో అదే నాకు నెమ్మది కలిగించుచున్నది. ఎస్, నీ వాక్యమే నన్ను బ్రతికిస్తుంది, బాధల్లో అదే నాకు నెమ్మదినిస్తుంది. చెప్పాను కదా, ఈ బాధ వచ్చింది అంటే దేవుడు ఎక్కడున్నాడు అన్నాడు, వాక్యానుసారంగా బ్రతికేవాడు. దేవుడు లేడండి, ఆయన చిత్తం. నాకు జ్వరం రావద్దా, నాకు జలుబు రావద్దా, నాకు దెబ్బ తగలదా, నేను భూమి మీదే ఉన్నాను కానీ ఆకాశంలో ఎగరట్లేదుగా, 2 కాళ్ళతో నడుస్తున్నాను కానీ 10 కాళ్ళతో, ఒక 4 కాళ్ళతో నడవట్లేదు కదా. అర్థమవుతుందా? నువ్వు అభిషేకం పొందిన, ఆత్మను పొందుకున్నా, దేవుని సాన్నిధ్యంలో ఉన్నా, అభిషేకంలో ఉన్నా, కొంతమంది గొడ్రాళ్ళు ఉంటారు, దేవాలయంలో ఉంటారు, అది దేవుని మహిమ. కొంతమంది విధవరాళ్ళు ఉంటారు, అది దేవుని చిత్తం. కొంతమంది నిరుద్యోగులు ఉంటారు, అది దేవుని చిత్తమే. కొంతమంది అవయవాలు లేని వారు ఉంటారు, ఇవ్వలేదు ఆయన, ఇవ్వలేదు. కొంతమంది వివాహాలు కాని వారు ఉంటారు, మేబీ ఆయన ప్రణాళిక ఏంటో సమస్తము సమకూడది దేవుని మహిమార్థమే, అది మేలు కొరకే. తగ్గిన సమయం అంతా ఆయన ఇవ్వాల్సింది ఇస్తాడు. ఇవ్వట్లేదంటే తగింది కాదు, మనకి ఇవ్వట్లేదంటే అది తగినది కాదంతే. కొంతమంది కుటుంబాల్లో కొంతమంది మారుంటారు, కొంతమంది మారుండరు. అందుకని దేవుడు చెడ్డవాడా, చేతగానివాడా? నో, చేతగానివాడు అన్న మాట రావడం, ఆలోచన రావటమే నీకు వాక్యం లేకపోవటం, బోధలో లేకపోవటం, వాక్యంలో లేకపోవటం, ఉపదేశంలో లేకపోవటం. నెగిటివ్ శబ్దం వస్తుందంటే నీకు ఉపదేశం లోపించింది అని అర్థం. తెస్తాను బిడ్డలారా, వాక్యమే మనల్ని బ్రతికిస్తుంది. బాధల్లో మనకి నెమ్మదినిచ్చేది వాక్యమే. వాక్యముతో కట్టబడిన వాడు, వాక్యముతో నిర్మించబడిన వాడు ఎప్పటికీ కదలని సియోను కొండ వలె ఉంటాడు. ఎప్పటికీ కదల్ని సియోను కొండ వలె ఉంటాడు. దేవుని వాక్యం ఆత్మీయంగా, పరసంబంధంగా మనల్ని బలపరుస్తుంది. దేవుని వాక్యం మనలను ఆత్మీయముగా, పరసంబంధంగా బ్రతికిస్తుంది, బలపరుస్తుంది. దేవుని బిడ్డలారా, గుర్తుంచుకోండి, దేవుని వాక్యం అంటే భౌతిక విషయాలు, ప్రపంచానికి సంబంధించిన విషయాలు, జోకులు,
కల్పన కథలు. ఎస్తవని బిడ్లారా, శరీర సంబంధమైన విషయాలు కాదు దేవుని వాక్యం అంటే. అర్థమవుతుందా? దేవుని వాక్యం అంటే శారీరక, భౌతిక, ప్రపంచిక విషయాలు కాదు. ప్రపంచం జరిగే విషయాలు కాదు దేవుని వాక్యము అంటే. కాదు, భౌతికమైన విషయాలు కాదు, మన చుట్టూ కనిపించే భౌతికమైన విషయాలు కాదు. అలాగే మన శరీరానికి సంబంధించిన విషయం కాదు దేవుని వాక్యం అంటే. ఎస్తవని బిడ్డ, ఆ విషయాలు కాదు దేవుని వాక్యం అంటే. నిన్ను ఆత్మీయంగా, ఆధ్యాత్మికంగా, పర సంబంధంగా పరలోకానికి చేర్చడానికి సిద్ధపరిచేది దేవుని వాక్యం అంటే. అర్థమవుతుందా? యేసుక్రీస్తు ప్రభు వారు బోధించటం ప్రారంభించి ఏమని స్టార్ట్ చేశారు? పరలోక రాజ్యము సమీపించి ఉన్నది కాబట్టి ఇప్పుడే బాప్తిస్మం పొందండి. పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, పరలోక రాజ్యం వచ్చి ఉన్నది. అర్థమవుతుందా? ఇప్పుడే బాప్తిస్మం పొందండి, ఇప్పుడే స్వస్థత పొందండి, ఇప్పుడే విడుదల పొందండి, ఇప్పుడే ఆశ్చర్య కార్యాలు పొందండి అంట్లా. మారు మనసు పొందండి. మారు మనసుకి దేని ద్వారా వస్తుంది? దేవుని వాక్యం వల్ల వస్తుంది. తండ్రి కుమార పరిశుద్ధాత్మ వాక్యం వల్ల వస్తుంది. ఇస్తాను బిడ్డలారా, అర్థమవుతుందా? వాక్యము అంటే ప్రపంచానికి సంబంధించిన విషయాలు చెప్పడం కాదు, భౌతికమైన విషయాలు చెప్పటం కాదు, శరీర సంబంధమైన విషయాలు చెప్పటం కాదు, పరలోకానికి చేర్చే విషయాలు చెప్పడం, పరలోకానికి ఆత్మను మీ జీవితాలను సిద్ధపరచుకునే విధముగా బోధించడము వాక్యము అంటే, ఉపదేశము అంటే. అర్థమవుతుందా? అర్థమవుతుందా? అది వాక్యం అంటే. ఎస్తవను బిడ్లారా, దేవుని వాక్యం అంటే నువ్వు ఇక్కడ ఎలాగ బెనిఫిట్స్ పొందాలో చెప్పటం కాదు. ఈ భూమి మీద ఈ జీవించుచున్న కాలంలో ఎలాగ నువ్వు బెనిఫిట్స్ పొందాలో చెప్పడం దేవుని వాక్యం కాదు, చెప్పేది కాదు. మనిషికి తెలివితేటలు, ఇక్కడ బతికే తెలివితేటలు, అర్థమవుతుందా? ఆలోచనలు, బోధను చేసేది కాదు వాక్యం అంటే. అర్థమైందా? నేను చెప్పే మాటలన్నీ అర్థమవుతున్నాయా? నంబర్ 1, ఇక్కడ బెనిఫిట్స్ ఎలా పొందాలో చెప్పటం దేవుని వాక్యం కాదు. ఇక్కడ బెనిఫిట్స్ పొందే విధంగా, ఇక్కడ మంచిగా బతికే విధంగా తెలివితేటలు నేర్పేది కాదు దేవుని బోధంటే. కాదు దేవుని బిడ్డలారా, నువ్వు పరలోకానికి చేర్చడానికి, నువ్వు పరలోకానికి వెళ్ళడానికి, నువ్వు ఆధ్యాత్మికంగా ఆత్మీయంగా బలపడటానికి, బలపడి పరలోకానికి చేర్చడానికి జ్ఞానాన్ని నేర్పేది, సిద్ధపరిచేది, అర్థమవుతుందా? పరలోక సంబంధమైన బెనిఫిట్స్ పొందుకునేలాగా నిన్ను సిద్ధపరిచేది దేవుని వాక్యం. అర్థమవుతుందా? మోషే గారి దగ్గరికి దేవుని వాక్యం వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్, మోషే గారి దగ్గరికి దేవుని వాక్యం వచ్చింది. వచ్చి నువ్వు వెళ్ళి నా ప్రజలైన ఇశ్రాయేలీయులను ఐగుప్తు నుంచి విడిపించు, ఫరో చేతిలో నుంచి విడిపించు, విమోచించు అని చెప్పారు. మోషే గారి దగ్గరికి వాక్యం వచ్చింది. ఏమని వచ్చిందంటే ఆయన ప్రజలను విమోచించమని వచ్చింది. తెలుసు కదా అందరికీ? మండుచున్న పొదలో వచ్చిన వాక్యము ఇదే మోషే గారి దగ్గరికి. ఇప్పుడు మోషే గారు వెళ్ళి ఏం చేయాలి? ఐగుప్తుకు వెళ్ళి ఫరో దగ్గరికి వెళ్ళి, రాజా ఫరో రాజా, ఇదిగో మా హెబ్రీ ప్రజలకు చాలా కష్టంగా ఉంటుంది పని చేయటం, పని గంటలు చాలా ఎక్కువగా ఉన్నాయి, జీతమేమో తక్కువగా ఉంది, భోజనం కూడా సరిగా ఉండడం లేదు, మంచి మంచి గృహాలు కూడా ఏమీ లేవు ఉండడానికి, సెలవు దినాలు కూడా ఏమీ లేవు, కాబట్టి మా ప్రజలకు పని దినాలు తగ్గించాలి, జీతం పెంచాలి, మా ప్రజలకు మంచి భోజనం అందించాలి, పక్కా ఇళ్ళు, సొంత భూములు ఇచ్చి పక్కా ఇళ్ళు మాకు కట్టాలి మా ప్రజలకు అని ఈ బెనిఫిట్స్ గురించి మాట్లాడాలా? ఇదే నా విమోచన అంటే? దేవుని వాక్కు, దేవుడి వాక్కు, ప్రతి వాక్కు వచ్చి మోషే గారికి ఇచ్చిన వాక్ ఇదేనా? మోషే గారి దగ్గరికి వచ్చిన వాక్ ఇదేనా? తన ప్రజలను విమోచించమని
ఇచ్చిన వాక్యదేనా? అవునా? ఇదేనా? ఏంటి? అవునా? ఎస్తోని బిడ్డలారా, ఇలాంటివి ఇవ్వడానికైనా దేవుడు మోషే గారిని ఐగుప్తు దేశానికి పంపించింది తన మాటనిచ్చి? ఇదేనా విమోచన? దేవుడు కోరుకున్న విమోచన? నో. మోషే గారిని తన ప్రజలకు ఐగుప్తులో మెరుగైన జీవితాన్ని ఇవ్వడం కోసం పంపించలా. మెరుగైన జీవితం ఇవ్వడానికి మోషే గారికి వాక్యం అందల. ఐగుప్తులో ఇశ్రాయేలుకు మెరుగైన జీవితం ఇవ్వడానికి దేవుడు మోషే గారికి వాక్యాన్ని ఇవ్వలా, బోధ ఇవ్వలా, ఉపదేశం ఇవ్వలా. ఎస్తవని బిడ్డలారా, ఇవ్వలేదు. శాశ్వతముగా ఐగుప్తు బానిసత్వములో నుండి విడిపించి, అర్థమవుతుందా? శాశ్వతంగా ఐగుప్తు బానిసత్వములను విడిపించి పాలు తేళ్లు ప్రవహించు కానాను భూమిలోకి చేర్చడానికి మోషే గారికి దేవుని వాక్యము ప్రత్యక్షమై విమోచించుటకు ఐగుప్తుకు పంపించింది. అర్థమైందా? ఎస్తోని బిడ్డారా, ఐగుప్తుకు అందుకు పంపించారు, శాశ్వతముగా విమోచించటానికి. ఐగుప్తు నుంచి విమోచించి విడిపించి పాలు తేళ్లు ప్రవహించు కానాను దేశానికి పంపించటానికి మోషే గారిని ఐగుప్తుకు దేవుడు అందుకు పంపించారు. ఎస్తోని బిడ్డారా, అలాగే ప్రతి దైవ సేవకుడు, దైవ సేవకురాలు, బోధకుడు ఎందుకు అభిషేకించబడ్డారు, ఎందుకు పంపించబడ్డారు అంటే, ఎస్తోని బిడ్డలారా, ఇక్కడ బెనిఫిట్స్ ఎలా పొందాలో, ఇక్కడ ఎలా బ్రతకాలో, ఎక్కడ ఎలా వేళ్ళు పొందుకోవాలో, ఇక్కడ ఎక్కడ ఎలాగ ఆశ్చర్య కార్యాలు, ఎక్కడ దీవెనలు, ఎలా దీవెనలు పొందాలో, ఎలా కృప ఇక్కడ పొందుకోవాలో నేర్పించటానికి పంపించబడలేదు. బోధ చేయలేదు, బోధ చేయకూడదు కాదు. ఎస్తోని బిడ్డలారా, ఇక్కడ ప్రతి దైవ సేవకుడు ఐగుప్తుల నుంచి ప్రతి ఒక్కరిని విడిపించడానికే, ఈ లోకం నుంచి విడిపించి పరలోకానికి చేర్చే విధంగా బోధించడానికే ప్రతి ఒక్క దైవ సేవకుడు, దైవ సేవకురాలు పంపించబడ్డారు. ఆ బోధే ప్రతి దైవ సేవకుడు, దైవ సేవకురాలు చేయాలి. అర్థమవుతుందా? ఐగుప్తులో ఎలా బ్రతకాలో నేర్పించటానికి కాదు బోధకులు ఉంది. ఈ లోకంలో ఎలా బ్రతకాలో బోధించడానికి, నేర్పించడానికి కాదు ఈ దైవ సేవకులు ఉంది. ఈ బోధ ఉంది అందుకు కాదు. ఎస్తోని బిడ్డలారా, ఎలా గడపాలో, ఎలా మెరుగైన జీవితం పొందాలో, ఇక్కడ ఎలా ఆస్తులు కూడబెట్టుకోవాలో నేర్పించడానికి కాదు. ఇక్కడ ఎలా బ్యాంక్ బ్యాలెన్స్లు సంపాదించుకోవాలో నేర్పించడానికి కాదు. ఇక్కడ ఎలాగ గృహ కుటుంబాలు కట్టుకోవాలో నేర్పించుకోవడానికి కాదు. వాటన్నిటిని వదిలేసి పర సంబంధంగా ఎలా బ్రతకాలో నేర్పించటానికే పంపబడ్డారు బోధకులందరూ. ఎస్తోని బిడ్డలారా, ఈ లోకంలో మెరుగైన జీవితం చెప్పడానికి కాదు ఈ బోధ. పంపబడలేదు ఈ బోధ, అందుకోసం కాదు ఈ బోధ. ప్రజలు సంఘాన్ని సమృద్ధి అయిన వాక్యముతో, ఉపదేశముతో, ఆధ్యాత్మికంగా ప్రజలను పరలోకం కొరకు సిద్ధపరచాలి అన్నది దేవుని యొక్క ఉద్దేశం. బోధ వెనుకున్న దేవుని ఉద్దేశం అది. సంఘాన్ని, ప్రజలను సమృద్ధి అయిన వాక్యముతోను, ఉపదేశముతోను, ఆధ్యాత్మికంగా, ఆత్మీయంగా ప్రజలను పరలోకం కొరకు సిద్ధపరచడానికే ఈ బోధ. అందుకోసమే. అర్థమవుతుందా? అందుకోసమే బోధకులు సమృద్ధి అయిన వాక్యాన్ని ఇవ్వాలి. సంఘానికి బోధకులు సమృద్ధి అయిన వాక్యాన్ని అందించాలి. అది బోధకుని యొక్క రెస్పాన్సిబిలిటీ. అది బోధకుని యొక్క రెస్పాన్సిబిలిటీ. అలాగే సమృద్ధి అయిన వాక్యాన్ని మీరు సంపాదించుకోవాలి, అది మీ రెస్పాన్సిబిలిటీ. బోధన సంపాదించుకోవాలి, ఉపదేశంలో ఎదగాలి, వాక్యంలో ఎదగాలి, అది మీ రెస్పాన్సిబిలిటీ. అర్థమవుతుందా? ఈ బోధ ఇక్కడ బతుకు కోసం ఏడ్చే వాళ్ళు ఎవరు కూడా దేవునికి చిత్తం కాదు, దేవుని చిత్తమైన వారు కాదు. ఇక్కడ జీవితం కొరకు, ఇక్కడ ఆకలి కొరకు, ఇక్కడ తప్పుల కొరకు, ఇక్కడ పిల్లల కొరకు, ఇక్కడ కుటుంబాల కొరకు, ఇక్కడ గృహాల కొరకు, ఉద్యోగాల కొరకు, పెళ్లిళ్ళ కొరకు, వ్యాపారాల కొరకు ఏడుస్తున్న వారు ఎవరు కూడా దేవుని చిత్తమైన వారు కాదు.
అలాగే ఇక్కడ వీటన్నిటి కొరకు, ఉద్యోగాల కొరకు, వ్యాపారాల కొరకు, బ్యాంకు బ్యాలెన్స్, పెళ్లిళ్ళ కొరకు, పేరెంటాల కొరకు, పిల్లల కొరకు, వివాహాల కొరకు, భర్తల కొరకు, భార్యల కొరకు, గృహాల కొరకు బోధించే వాళ్ళు ఎవరు? కారుల కొరకు, విమానాల కొరకు, విమానాల ప్రయాణాల కొరకు, విదేశాల ఉద్యోగాలు, చదువుల కొరకు బోధించే వాళ్ళు ఎవ్వరు కూడా అది తగిన బోధ కాదు. అర్థమవుతుందా? నిన్ను ఇహలోకంలో నుంచి వేరుపరిచి పరలోకం కొరకు సిద్ధపరిచి ఆత్మీయమైన, ఆధ్యాత్మికమైన, సంఘాభివృద్ధి కలిగించే, సంఘానికి క్షేమాన్ని కలిగించే వాక్య ఉపదేశమును, దేవుడిచ్చిన వాక్య ఉపదేశమును అందించడమే సరి అయిన బోధ. ఆ బోధ నిన్ను పరలోకానికి సిద్ధపరచాలి. దేవుని కొరకు చావైనా బ్రతుకైనా అని నిర్ణయంలోకి తీసుకొచ్చే బోధే సరి అయిన బోధ. ఏమున్నా లేకపోయినా ఆయనే, ఆయన రాజ్యమే, ఆ నిర్ణయంలోకి తీసుకొచ్చే బోధే నిజమైన బోధ. ఆ ఉపదేశమే నీ ఆకలిని తీరుస్తుంది, నువ్వు అన్నం తినకపోయినా బ్రతికిస్తుంది, ఏమి లేకపోయినా నిన్ను బ్రతికిస్తుంది, భోజనం లేకపోయినా బ్రతికిస్తుంది, పానం లేకపోయినా బ్రతికిస్తుంది, ఉద్యోగం లేకపోయినా, వ్యాపారం లేకపోయినా, లాభాలు లేకపోయినా, మనీ లేకపోయినా, ఆరోగ్యం లేకపోయినా నిన్ను బ్రతికిస్తుంది దేవుని కొరకు. కుటుంబం లేకపోయినా, ఒంటరివైన, విధవరాండవైన, గొడ్రాలమైన నిన్ను బ్రతికిస్తుంది. ఉద్యోగాలకు, వివాహం లేకపోయినా నిన్ను బ్రతికిస్తుంది. అంతే. సమృద్ధి అయిన వాక్యంలో ఉండాలి నువ్వు అలా బ్రతకాలి అంటే. నువ్వు బలవంతుని చేతిలో బాణములాగా మారాలి. నీ కుటుంబానికి బాణం కాదు, ఈ లోకానికి నువ్వు బాణం కాదు. బలవంతుని చేతిలో నువ్వు బాణంలాగా నువ్వు మారాలి. చేస్తావని బిడ్డ. మనిషి రొట్టె వలన మాత్రమే కాదు, దేవుని నుంచి వచ్చే ప్రతి మాట వలన జీవిస్తాడు. నా చిన్నప్పుడు నేను విన్న ఒక మాట, ఒక ఆంటీ గారి నోట, ఆ చర్చిలో వాక్యం లేదు. అప్పుడు నాకు అర్థమయ్యేది కాదు, చిన్నోడిని కదా, అర్థం అవ్వాల. కుటుంబం మొత్తం చర్చ్ మానేసింది. మేము వెళ్ళే చర్చ్ మానేసింది. ఎందుకు మానేశారు అని క్వశ్చన్ చేస్తే మేము వెళ్ళే చర్చ్కి అప్పటికి ఇంకా సేవ ప్రారంభం అవ్వలేదు ఈ దేవాలయంలో. అలాంటి టైంలో ఆ చర్చి, మేము వెళ్ళే చర్చికి వచ్చే ఒక కుటుంబం చర్చి మానేసి వేరే చర్చికి వెళ్తున్నారు. ఎందుకు ఆ చర్చి మానేశారు అని అడిగితే, మేము చిన్నోళ్ళం కదా, మహాభక్తి చేసేవాళ్ళం, బాగా భక్తి చేసేవాళ్ళం, దేవుడు అంటే చాలా ఇష్టము, అసలు తప్పకుండా క్రమం తప్పకోకుండా భక్తి చేసేవాళ్ళం అన్నమాట. అక్కడున్న ఏదో చదివే వాళ్ళ బుక్కుల్లో ఉన్నాయి, నిష్ఠగా ఉండేవాళ్ళం అనమాట చిన్నప్పటి నుంచే. అక్కడ నిష్ఠ. అడిగాము, ఏంటంటే చర్చికి రావట్లేదేంటి అని అడిగితే, ఏంటి ఇక్కడికి రాకుండా అక్కడికి వెళ్తున్నారు ఏంటి అని అడిగితే, ఆమె అన్నమాట, ఆంటీ గారు అన్నమాట ఏంటో తెలుసా? ఆ చర్చిలో వాక్యము లేదు. 18-20 సంవత్సరాల క్రితమే, లేకపోతే 25 సంవత్సరాల క్రితమే ఆమెకు తెలుసు వాక్యం కావాలి అని. వాక్యం అక్కడ లేదని, బోధ అక్కడ లేదని, అక్కడ సరిపోయిన భోజనం అందట్లేదని, ఆధ్యాత్మిక భోజనం అందట్లేదని, తనకు ఆకలి తీరట్లేదు. ఒక 30 సంవత్సరాల క్రితమే అవన్నమాట, ఆ చర్చిలో వాక్యం లేదు, ఆకలి తీరట్లేదు, అందుకే వేరే చర్చికి వెళ్తున్నాం. వేస్తామని బిడ్డలారా, అది ప్రతి విశ్వాసి తెలుసుకోవాలి. లేని చోట ఉండకూడదు. వాక్యం లేని చోట ఉండకూడదు, ఆత్మీయ ఆహారం లేని చోట ఉండకూడదు, సమృద్ధి అయిన భోజనం లేని చోట ఉండకూడదు. బికాస్ బలమైన ఆహారము, రుచి అయిన ఆహారము, శ్రేష్టమైన ఆహారము విశ్వాసకి దేవుని వాగ్దానం, విశ్వాస హక్కు. కాబట్టి లేని చోట అస్సలు ఉండకూడదు, పొగిడే దగ్గర అసలే ఉండకూడదు. ఖచ్చితంగా వాక్యంలో ఏముందో అదే ఖచ్చితంగా చెప్పాలి, అదే నేర్పించాలి. అది నేర్పించడం కొరకు నువ్వు ఎంత శ్రమైన పడాలి బోధకుడంతే. ఖచ్చితంగా ఖండించి గద్దించి వాక్యంతో బుద్ధి చెప్పాలి సంఘానికి. అలాగే ఆ బోధతోనే క్రీస్తు కొరకు నిలబెట్టాలి, రాజ్యం కొరకు ప్రిపేర్ చేయాలి సంఘాన్ని. ఒక ఆంటీ గారు వచ్చి నాతో ఇలా అన్నారు, మా బాబు ఇబ్బంది పెడుతున్నారు, ఆమె విధవరాలు, మా బాబు ఇబ్బంది పెడుతున్నాడు, కొడుతున్నాడు, చాలా ఇబ్బంది పెడితే చాలా చాలా నన్ను నీచంగా మాట్లాడుతున్నాడు
నాకు మా బాబుని మార్చమని ప్రార్థించండి. అలాగే అలాగే ఒక నీచమైన పని జరిగిస్తున్నాను, అందుకే ఇదంతా జరుగుతుంది, ఒక అక్రమ సంబంధం కలిగి ఉన్నానని, నాకు ఒక మంచి జీవితం అని ప్రేయర్ చేయండి అంటే నేనేమన్నాను తెలుసా? రాళ్ళని రొట్టెలుగా చేసుకుని తింటావా? ఇప్పుడు దేవుడు నీ కోసం లాని మార్చమంటావా? అందరూ రొట్టెలు తినాలి, నువ్వు రాళ్ళుని రొట్టెలుగా చేసుకుంటే ఏంటంటే, నువ్వు రాయి పట్టుకున్నప్పుడు ఆయన రొట్టె చేయాలా? నువ్వు పాపాన్ని పట్టుకున్నప్పుడు దాంట్లో నీకు మంచి కంఫర్ట్ ఇవ్వాలా? గుర్తుంచుకో, రాళ్ళు రొట్టెలుగా చేసుకుంది అంటే పళ్ళే రాలిపోతాయి, జాగ్రత్త. పళ్ళు ఖచ్చితంగా రాలిపోతాయి. ఎస్, దేవుని వాక్యము నిన్ను తప్పు నుంచి విడిపించడానికి పుట్టేది, బయటకు రావాలి, వచ్చేదంతే, నిన్ను తప్పు నుంచి బయటకు విడిపించడానికి. నీతిగా వాడు ఒక మాట కట్టుబడతాడండి, మంచోళ్ళు ఒక మాట కట్టుబడతారు, చెడ్డోళ్ళు అలా కాదు. చెప్పించుకుంటే బతుకంతా చెడ్డ బతుకు, నీచమైన బతుకు. మంచోడికి ఎప్పుడు నీచమైంది అంటదు, చెడ్డోడికే నీచమైన అన్ని లోకమంతా అంటిద్ది. నేను చెప్పాను కదా, బటన్ ఒక్కసారి బటన్ పెట్టుకుపోతే మా టీచర్ అడిగింది, పుట్ యువర్ బటన్ ఫస్ట్ అని అంటే, అది కూడా నేను అది ఎండాకాలం స్వెట్ మా ఇంట్లో తీసి బటన్ తీసి పెట్టుకోలేదంతే, అది పొరపాటున వెళ్ళాను, అదే ఫస్ట్ టైం అంటే అదే లాస్ట్ టైం. పుట్ యువర్ బటన్ ఫస్ట్ అని మా టీచర్, అంతే. అదే మళ్ళీ ఎప్పుడు చెక్ చేసుకుంటాను నా బటన్ ఇంకా సరిగా ఉందా లేదా అని. సిగ్గుమాలిన బతుకు, బటన్స్ దగ్గర కూడా సిగ్గుమాలిన బతుకు. మనమేనా దేవునికి రాజ్యానికి వెళ్ళేది? ఒక కసి ఉంటుంది మనకి, నీతిమంతులకి మంచోళ్ళకి. ఎస్, నీతి కలిగిన వారికి మంచోళ్ళకి ఒకటి ఉంటుంది, ఒక తీర్మానం, ఒక కసి ఉంటుంది. హద్దు పొద్దు లేని వారికే ఉండదు, విచ్చలవిడి ఉన్న వారికే ఉండదు. ఎస్, రోషం లేని వారికి ఉండదు. దేవుని వాక్యము ఏమి నేర్పిస్తుందో అలా మనము కట్టుబడి బ్రతకాలి, కట్టుబడి బ్రతకాలి. ఓకే, మనిషి రొట్టె వలన మాత్రమే కాదు, దేవుని నుంచి నోట నుంచి వచ్చే ప్రతి మాట వలన జీవిస్తాడు. దేవుని వాక్యము నువ్వు ఎక్కడ బ్రతకడం ఎలాగా అని నేర్పించడానికి వచ్చింది కాదు, ఇక్కడ నుంచి పరలోకానికి ఎలాగా వెళ్ళాలో నేర్పించడానికి వచ్చిందే దేవుని వాక్యం. వీణులున్నవాడు వీణులు గాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున తండ్రి, మహాద్భుతం ఒక దేవ, ఇప్పటి వరకు మమ్మల్ని ప్రేమించి మీ సత్యవాక్యాన్ని మీరు ఒకసారిగా విభజించి బోధించారు. మహాదేవ, నీ వాక్యము ఎంత బలమైనదో, మా ఆకలిని ఎంత గొప్పగా తీరుస్తుందో, మమ్మల్ని ఎంత తృప్తిపరుస్తుందో మీరు మాతో మాట్లాడారు. వాక్యం మీరు మాకు ఇచ్చిన వాగ్దానము అని, అది మా హక్కని మీరు మాతో మాట్లాడారు. మంచి గోధుమలతోనూ, ఇదిగో ప్రభు కొండ తేనెతోనూ, ఇదిగో పచ్చిక పట్ల దగ్గర, అలాగే తండ్రి పచ్చిక పట్టుల దగ్గర, అలాగే ప్రభు శాంతికరమైన జలముల దగ్గర, లోయల్లో పుట్టు వల్లి పద్మముల దగ్గర మీరు మమ్మల్ని పోషించేదేమో. అది 30 లక్షల మంది ఎడారిలో ఉన్నవారినైనా, అలాగే ప్రభువా ఇదిగో కొండ ప్రాంతంలో ఉన్న 5,000 మందినైనా, 7,000 మందినైనా, అలాగే ప్రభువా సెలయేటి దగ్గర, ఇదిగో ప్రభు వాగు దగ్గర ఉన్న ఏలియా గారి వంటి ఒంటరి వారినైనా, ఇదిగో మీరు సమృద్ధిగా శ్రేష్టమైన భోజనంతో, పరిశుద్ధ భోజనంతో పోషించే మహా గొప్ప దేవుడు అని మీరు మాతో మాట్లాడారు. ఇదిగో నీ వాక్కు అరణ్యములో ఉందంటే బాప్తిస్మ ఇచ్చి యోహాను గారి దగ్గరకు వచ్చారని, నీ వాక్కు యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గర ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరికి వచ్చారు అని, అలాగే నీ వాక్కు ఇదిగో యెరూషలేములో ఉందంటే యెరూషలేములకు వచ్చారు అని, అలాగే ప్రభువా నీ ఆహారము ఇదిగో కానానులో లేదు ఐగుప్తులో ఉందంటే ఐగుప్తులోకి వచ్చారు అని, అలాగే నీ వాక్కు అపోస్తలులు ఇదిగో అర్ధరాత్రి వరకు రాత్రి అంతా బోధిస్తున్నా ఇదిగో రాత్రంతా విన్నారు అని, ఆ బోధకులకు పట్టణాలు వచ్చారు అని, ఆ వాక్యాన్ని పరిశీలించారు, రెస్ట్ తీసుకోకుండా అని మీరు మాతో మాట్లాడారు. ఇదిగో నీ బోధ అనేది ఇదిగో శరీర సంబంధమైనది, ఇదిగో భౌతిక సంబంధమైనది, ప్రపంచక సంబంధమైనది, అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు మేలులకు సంబంధించింది కాదు అని, పర సంబంధమైనదని, పరలోకానికి సంబంధమైనదని, ఆధ్యాత్మికమైన ఆత్మీయ సంబంధమైనదని, మమ్మల్ని పరలోకానికి సిద్ధపరచడానికి వచ్చిందని, ఇదిగో ఇహలోకంలో మాకు బెనిఫిట్స్ కలిగించడానికి కాదు, పరలోకపు బెనిఫిట్స్ మేము పొందుకోవడానికి ఇవ్వబడిందని చెప్పారు. కాబట్టి మై డియర్ ఫాదర్, ఇవన్నీ తెలుసుకున్న మేము
మీ బోధలో ఉండాలి అని మీరు మాతో మాట్లాడారు. మీ ఉపదేశంలో మేము ఉండాలి, మీ ఉపదేశాలు మేము నేర్చుకోవాలి, మీ దగ్గర మేము ఉండాలి, మీ వాక్యంలో మేము ఉండాలి. ఉంటేనే మేము శత్రువుని వెదిరించగలము, బలహీనతలు చేయించగలము, మేము పట్టుదలగా బ్రతకగలము, సాతాను వేసే అగ్ని బాణాలు మేము ఎదిరించగలని చెప్పారు. అలాగే నీ వాక్యం మమ్మల్ని బ్రతికిస్తుందని, ఇదిగో వ్యాధులలో బాధల్లో మమ్మల్ని ఈ వాక్యమే ఇదిగో మమ్మల్ని మాకు నెమ్మది కలిగిస్తుందని మా బాధల్లో మీరు వాక్యం ద్వారా మాట్లాడారు. సో మై డియర్ ఫాదర్, నీ వాక్యమే మమ్మల్ని ప్రభు పరిశుద్ధపరుస్తుంది. కాబట్టి నీ వాక్యాన్ని మేము ఎప్పుడు నిర్లక్ష్యము చేయక నీ వాక్యానికి ప్రథమ ప్రాధాన్యతనిచ్చే వారిని మమ్మల్ని ఉంచండి. ఇదిగో ప్రభువా, నీ వాక్యాన్ని నిర్లక్ష్యం చేస్తే మా జీవితాలు లేవు ప్రభువా. కాబట్టి తండ్రి, నీ వాక్యం ఉన్న దగ్గరికి మేము పరిగెత్తుకు వెళ్ళాలని చెప్పారు. సో మా కట్టి జీవితాన్ని మీరు మాకు దయచేయమని, మా ఆత్మను రక్షించటకు శక్తి కలిగిన మీ మాటల ప్రకారం మేము జీవించటకు మా కృపను దయచేయమని, ఇదిగో ఇహలోకంలో మేము బెనిఫిట్స్ కోరుకు ఒక పరలోక బెనిఫిట్స్ పొందుకునేలాగా మమ్మల్ని ఆశీర్వదించమని, యాడదంత ఆది అంత జయంతికి జరిపినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ, విన్న వారందరినీ రక్షణలోనికి మారు మనసులోకి నడిపించమని, పరలోకానికి సిద్ధపరచమని, పరలోకంలో ప్రతి ఒక్క బిడ్డ స్థానం పొందుకునేలా చేయమని వేడుకుంటాం. ప్రతి ఒక్క బిడ్డను ఆశీర్వదించి మన అనారోగ్యంతో లేమితో ఎవరైనా ఉంటే స్వస్థపరిచి సమృద్ధిని దయచేయమని, ఆరోగ్యం లేని వారికి ఆరోగ్యాన్ని దయచేయమని, ఆయుష్ని ఇవ్వమని, క్షేమాన్ని దయచేయమని, ఈ ఆశీర్వాదాలు దయచేయమని, ప్రతి ఒక్క బిడ్డను పాపాన్ని జయించే వారిగా చేయమని, ప్రతి ఒక్క బిడ్డను ప్రార్థన పరుడిగా చేయమని, ప్రతి ఒక్క బిడ్డను ప్రభువా నీ రక్షణ రాజ్యంలోకి పరలోక రాజ్యానికి సిద్ధపరచమని స్తోత్రాలు చెల్లిస్తూ, ఇప్పటి వరకు నన్ను వాడుకుని బోధించినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ, మీకే గంతమైన ప్రభావం చెల్లిస్తూ, మాతో నేను మాకు రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి.